11:30 అవుతున్న టైం ఇప్పుడు. ఇంకా పొలంలోనే ఉన్నాము. ఇది చూసిరా కైసే చూసి వెంకటేష్ పళ్ళని కొనేస్తావా? ఇప్పుడు నీళ్ళు అవసరం. అంతలా రాకపోయినా అంతలా రాలా నిజంగా. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఏదో నువ్వేదో ఎరువేసినట్టుగా ఇంత లావున పెరిగింది. అది విత్తనంలో పోవరా నీలో పోవరా అర్థం కావాల. ఈ అంచున ఇవి కానీ వేసేసింటే భలే బాగుండేది. అది ఒక సైడ్ ఒక్క విత్తనం అంతే ఒక్కటిగా ఉంటే ఏదైనా ఫలితంగా ఉండాలి. పలసంగా జల్లకుండా నువ్వు దీని అంతా జల్లేయాల్సింది దీనికే జల్లేసావు. 5 కేజీలు 2 కేజీలు మొత్తం చల్లాల్సింది. అదే నువ్వు చేసిన మిస్టేక్. మొత్తం చల్లి ఎంచిన అక్కడ ఒకటి మొక్కజొన్న కంకిలు వేసుంటే ఒక్కడి కాడ మన ఎందుకు రావు నాయన బలేవాడే. నువ్వు ఏదో అనుకుంటున్నావు. కొన్నైనా రావా? అన్నీ పోయినా అలసందలు ఎత్తుకోపోలేమంటావా? పదకొండు 16 టైం, నైట్ 11:16 PM అవుతుంది. నేను ఇంకా పొలంలోనే ఉన్నాను చూసారా. ఎందుకంటే ఈ ధాన్యం పండించాలంటే ఎన్ని కష్టాలు పడాలో అని మీకు చూపిస్తాను. ఈ టైంలో కూడా ఉండి నీళ్ళు పెడితేనే టయానికి రైస్ అనేది మన నోటి దాకా వస్తుంది. సో దయచేసి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దయచేసి మంచిగా వాడుకోండి. అన్నాన్ని వేస్ట్ చేయండి. ఓకే. చాలా ఇంకా పోయి కావాలి. చెప్పమ్మా. రీసర్వేలో భాగంగా రెవెన్యూ ఆఫీసరు అలాగే సర్వేరు అలాగే విఆర్ఓ వాళ్ళందరూ కలిసి మా ఊరు పొలాలు విజిట్ చేసి రీసర్వే చేసి ఎవరెవరి పొలాలు వారి చెప్పిన పేర్ల మీదకి రిజిస్టర్ చేస్తున్న దృశ్యాలు ఇవన్నీ పొలాల్లో జరిగినాయి. కొన్ని చిన్న క్లిప్స్ మీ ముందు పెట్టాను. ఉన్నాయా ఎర్రాటి గెన్సిగెట్లో. వావ్, గెన్సిగెట్ చూసావా? భలే ఉంది నాన్న. ఆర్గానిక్ గెన్సిగెట్. అలా తవ్వాలా అలా తవ్వాలా గెన్సిగెట్లో? ఇది ఇది చిన్నగా ఉన్నట్టు నేను నీకు కూరవా అంతేనా? ఏ చిన్నగా ఆఫీస్ పడిపోకు. పిండి గిండి ఏమన్నా వేసావు నాన్న? పిండి వేసా అట్టయితే ఆర్గానిక్ కదా నాన్న. అవి చెప్పిందా వేయమని? వేయకుండా ఉండాల్సింది. వేయకుండా ఉంటే రావా ఏంటి? ఎట్లా వచ్చినాడు కైలో చూసినప్పుడు నేను వేయిద్దన్నా. నువ్వు ఇప్పుడు గుళికలకి ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు యూరియా వేస్తాం మనం పిండి, దానికి ప్రత్యామ్నాయంగా ఎరువు అట్లాంటివి వాడతాం కదా సత్తవకే. అదే దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏంది? గుళికలు కంపల్సరీగా వేయాల్సిందేనా? వేరే ఆల్టర్నేటివ్ ఏమి లేదా? ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందేమో చూడొచ్చు కదా. అప్పుడే కదా తినటానికి మంచిగా ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. నాన్న పెద్దవాళ్ళ కాలంలో అయితే ఇటువంటి దుంపలు తినే సగం బతికేవాళ్ళు కదా నాన్న. అవునా కదా? వేసేది కదా నాన్న. అడవుల్లో పొలాల్లో తోకొచ్చుకొని తింటారు దుంపల. దుంపలు తిని బతికే వాళ్ళు ఎన్నో రోజులు. గెరికా
తీయగా ఉండేవాళ్ళు. అవి తీయగా వండుకొని తినేవాళ్ళు ఇట్లా. మళ్ళీ ముంచేస్తే అది చేసి మళ్ళీ మళ్ళీ చెట్టు అవుతుందంట. పూత పూస్తే ఎంత ఆనందమో మా నాన్నకి. రాచుద్దు రాచుద్దు అంటాడు. ఈ పూతంతా నిలబడద్దు అంటావా? ఏ వెంకటేశ్వర పాలని కొనేస్తావా? అనపల్లా చూడు పూతంతా ఉంటే వెంకటేశ్వర పాలి మందే. బాగానే పూసింది ఈసారి కిందనే. ఎప్పుడు కొట్టిరా? కొమ్మకి నరికిన కొమ్మకి పూత కాపించిన వెంకటేశ్వర రెడ్డి. అంతేనంటావా? భగవాన్ కొడుకు కొట్టడం మొక్కలు వచ్చేస్తాయి. ఏవి కూడా సో స్నో నో పురుగు లేదు. లేదు పురుగు ఏమి లేదు కాబట్టి పర్లే, మందులు కొట్టబోలే.